చేస్తున్నాడు. ఆయన రాకమునిపై 2014లో ఏం చెప్పిండంటే ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి నేటికి కూడా అమలు చేయలేదు. రెండవసారి మళ్ళా 2019లో మళ్ళీ ఆయన మేము రైతులకు లాభాలు చేకూరుస్తామన్నారు. లాభాలు ఎక్కడ పోయినావు కానీ 3 వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చి అది టైం చూసి అంటే రైతులు రోడ్ల మీదకి రారు, కరోనా వచ్చింది కాబట్టి ఎవరు లేరు, మేము చెప్పినట్టు చేస్తారు. మొత్తం రైతులకు వచ్చినటువంటి ఆదాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పాలని కుట్ర చేసిండ్రు. అయినా కరోనాను లెక్క చేయకుండా దేశ రైతాంగం 13 నెలలు పెద్ద ఉద్యమం ఢిల్లీలో చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలను రద్దు చేయించుకున్నారు. సరే, ఇప్పుడు 3వసారి ముచ్చటగా మన ప్రధానమంత్రి వచ్చి రైతుల వెన్ను విరిచిండు. విరచాలని కాదు, ఎందుకంటే మనం ఇక్కడ మన దేశంలో పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికీ దాదాపు అధికారికంగా రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది పోను మళ్ళీ ఇక్కడ మీరు మీ పంటలు మేము కొనవు అంటే గిట్టుబాటు ధరలు లేక ఒకవైపు చచ్చిపోతుంటే ఈ అమెరికాలో పండించినటువంటి ఇప్పుడు పత్తి కానీ మొక్కజొన్న కానీ ఈ తదితర సోయాబీన్ తదితరులు ఇక్కడ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇంతవరకు మనకు దాదాపు 30 నుంచి 150% ఉన్నటువంటి పన్నును పూర్తిగా ఎత్తేసి మీరు ఇక్కడ దోచుకుపోయింది. ఇక మేము మాకు రైతులు లేరు, ఎవరు లేరు, ఇక్కడ ఆత్మహత్యల పాలు తప్ప ఇంకొకటి లేదనేది మనకు సెలవు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. కనుక మనం చేయవలసింది ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్న ప్రధానమంత్రి గారు పత్రికలు కొన్ని పూలే సామాజిక విప్లవకారుడు పూలే గురించి పెద్ద వ్యాసం రాసిండు. 2-3 పత్రికల్లో వచ్చింది, నేను కూడా చదివాను. అందులో ముఖ్యంగా మన ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ రైతులు కానీ కార్మికులను కానీ నష్టం చేయకూడదనే చెప్పిండు. అదే రకంగా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పిండు. మళ్ళీ ఎక్కడ చేస్తున్నావా? మన దేశంలో ఈ రైతులకు ఏం లాభం చేస్తున్నావు? లాభం చేసినావా, నష్టం చేస్తున్నావా? ప్రజెంట్ కానీ ఫిబ్రవరి 10న ఒప్పందం అయిపోయింది. 110 రూపాయలు ఉన్నటువంటి పత్తి 5,000 కూడా కొనడం లేదు. వ్యాపారస్తులకు ఏం కావాలి? లాభాలు కావాలి. లాభాలు కావాలంటే అక్కడ పండించినట్టు తక్కువ. ఎందుకు తక్కువ అమ్ముతున్నారంటే అక్కడ ఉన్నటువంటి రైతులకు 50 నుంచి 66% ఆ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. మన ప్రభుత్వం ఏమి ఇచ్చింది? కేవలం 3% మాత్రం ఇచ్చింది. మరి ఇవల్ల మనం మన రైతాంగానికి చెప్పవలసిన అవసరం ఉంది కదా, మనం చెప్పాలి. మన ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తలు మనం అందరం కలిసి క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి చెప్పకపోతే మనం ఈడికే నామినల్గా చేసి మళ్ళీ ఇంటికి పోవాల్సి వచ్చింది. మేము రైతు సంఘాలుగా పోయిన నెలలో మేము ఇక్కడ చేవలకు పోయినాం, వికారాబాద్ జిల్లాలో. అదే రకంగా గద్వాల్లో చేసినాం. రైతాంగానికి తెలియదు. తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఏం చెప్తున్నట్టే ఇది మన కొరకే, మన లాభాల కొరకే. మన లాభాల కొరకైతే మన పత్తి ఎందుకు నష్టం వచ్చింది? పత్తి 5,000 రూపాయలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? మళ్ళీ 8,110 ఎందుకు అమ్మడం లేదు, ఎందుకు కొనడం లేదు వాళ్ళు? అదే రకం ప్రజెంట్గా మన వాళ్ళు చెప్పినట్టు మొక్కజొన్న ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఇప్పుడు యాసంగిలో దాదాపు 25-30 రావాల్సినటువంటిది 40 క్వింటాల మొక్కజొన్న దిగుబడి వచ్చింది. దాన్ని కొనాలి కదా. దాన్ని కొనకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం మేము 25 కొంటాం, మళ్ళీ మిగతా 15 ఎక్కడ కొనాలా? ఎవరు కొనాలి? మీరు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి మీరు కొనాలి కదా, కొనాల్సిన బాధ్యత ఉంది కదా. కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి. ఇక్కడ కొనకపోతే ఇక్కడ ఆందోళన చేస్తాం, కొనిచ్చేటట్టు మన ఉద్యమాలు చేస్తాం అని మనం కూడా చెప్పవలసిన అవసరం ఉంది. అదే రకంగా పాలు డైరీ ఫామ్ ఇక్కడ మన దేశంలో నడుస్తుంది. దాదాపు 9 నుంచి 10 కోట్ల మంది డైరీ ఫామ్ రైతులు ఉన్నారు. వాళ్ళు అక్కడ పాలు ఇక్కడ అమ్ముకుంటే వాళ్ళకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతాయి కదా. కనుక మనం చేయవలసినటువంటి రైతాంగ పోరాటాలు బలోపేతం చేయాలి. అదే రకంగా మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. కనుక మనం చేయకుండా ఇట్లా ఉంటే మనల్ని చూస్తూ వాడు చేస్తూనే ఉంటాడు. మేము గెలుస్తున్నాం, పోతున్నాం, 3వ సారి అయినాం, మీరేంది అనేది. మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి
గ్రామీణ స్థాయిలో యువకులను కూడగట్టాలి, విద్యార్థులను కూడగట్టాలి, ప్రజాస్వామ్యవాదులు వాళ్ళను కూడగట్టాలి, మేధావులను కూడగట్టి మన రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని విశదీకరించి చెప్పకపోతే మనం ఇట్లనే మిగిలిపోవాల్సి వస్తుంది. కనుక వాళ్ళు చేసినటువంటి రైతులకు చేసినటువంటి నష్టం మన అందరినీ ప్రజలందరినీ కూడగట్టి మనం చేయకపోతే మనకు నష్టం జరుగుతుంది, మన రైతులకు కూడా నష్టం జరుగుతుంది. కనుక ఈ బలమైన పోరాటాన్ని ఎస్కేఎం ద్వారా రైతులలోకి ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం పోరాడవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.